ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కానీ అలా చెయ్యడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఎందుకు మహాలక్ష్మి? ఎలా ఒప్పుకోమంటారండి? వీళ్ళ పెళ్లికి ఇంకా 2 రోజులు కూడా లేదు. ఇంత తొందరగా పెళ్లి పనులు ఎలా పూర్తవుతాయి? అందులోనూ అక్క చెల్లెళ్ళిద్దరికీ ఒకేసారి పెళ్లి చేయడం అంటే నలుగురు ఏమనుకుంటారు? బాగా ఖర్చు తగ్గించుకోవడానికి ఇలా ఇద్దరికీ పెళ్లి చేశారనుకోరా? ఆ నలుగురు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకునేవాళ్లే కదా మహాలక్ష్మి. కావడి బరువు మోసేవాడికి తెలుస్తుంది కానీ చూసేవాడికి కాదు కదా. అయినా మనం పెళ్లి చేసేది జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని, అంతేకాని నలుగురి గొప్పల కోసం కాదు కదా. గొప్పల కోసం చేయమని నేను కూడా చెప్పడం లేదండి. ఎవరి జీవితంలోనైనా పెళ్ళనేది ఒక ప్రత్యేకమైన ఘట్టం. అలా అని పెళ్లి విషయంలో తొందరపడద్దు అంటున్నాను. అమ్మాయికి పెళ్లి చేసుకునే ముందు ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనుకుంటుంది. ఒకరితో ఒకరుంటూ సమయాన్ని గడపాలి అనుకుంటుంది. పెళ్లికి ముందే కొన్ని మధురమైన జ్ఞాపకాలు భద్రపరుచుకోవాలనుకుంటుంది. మీరిప్పుడు వీళ్ల పెళ్లితో పాటే వాళ్ల పెళ్లి కూడా చేసేస్తే వాళ్ళవన్నీ కోల్పోతారు కదా. ఒక్క కారణంతో వాళ్ల జీవితంలో ఆనంద క్షణాలన్నీ పోగొట్టిన వాళ్ళం మనమే అవుతాం కదండి. అలా వద్దు అంటున్నాను. కావాలంటే వీళ్ల పెళ్ళయిన తర్వాత వెంటనే తొందరలోనే వాళ్ళ పెళ్లి కూడా చేసేద్దాం. అంతేగాని ఇద్దరికీ ఒకేసారి మాత్రం వద్దండి. పెద్దరికంతో బాధ్యత గురించి ఆలోచించానే గాని వాళ్ల మనసుల గురించి ఆలోచించలేకపోయాను మహాలక్ష్మి. నువ్వు చెప్పినట్టే వీళ్ల పెళ్ళైన తర్వాతే వాళ్ల పెళ్లి చేద్దాం. అలాగేనండి. మనం రేపొకసారి నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నందిని ఇంటికా? ఇప్పుడు అక్కడికెందుకమ్మా? నిన్ననేగా వెళ్ళొచ్చు. లేదు నాన్న, వెళ్ళాలి. తనకి ఇవ్వాల్సిన ఒక వస్తువు నా దగ్గరే ఉండిపోయింది. ఏంటి మహాలక్ష్మి, ఆ వంకతో బిడ్డను మళ్ళీ చూసొద్దాం అనుకుంటున్నావా? నీ బిడ్డను ఎన్నిసార్లు చూసుకున్నా నీకు తనివి తీరదా? తనివి తీరడానికి తనేం పరాయి మనిషి కాదండి. మన ఇంటి పిల్ల. ఆ మాత్రం ప్రేమ ఉండడంలో తప్పే ఉంది. మీరా? అవును, నేనే. ఏంటి ఒంటరిగా వెళ్తున్నావు? వాకింగ్ చేస్తున్నావా? కాదండి, వాక్ చేస్తున్నాను. ఏంటి పంచా? మరి లేకపోతే ఏంటండి? ఎవరైనా పట్టపగలు నడి రోడ్డు మీద వాకింగ్ చేస్తారా? మరి ఒంటరిగా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు?
ఇంకెక్కడికి వెళ్తాను? నర్సరీకి వెళ్తున్నాను. ఆ, అలాగా రండి, నా బైక్ ఎక్కండి. ఎందుకు? ఎందుకేంటండి, మిమ్మల్ని నర్సరీ దగ్గర డ్రాప్ చేయడానికి. ఉహుం, నేను ఎక్కలేనండి. ఎందుకు? పెళ్లికి ముందు పరాయి వాళ్ళ బండి ఎక్కరా? అలా అని కాదు. ఇప్పుడు నేను మీ బైక్ ఎక్కితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. నేను ఎక్కను. మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి? నా ఉద్దేశం అలా అనుకుంటారని కాదు. మరి ఇంకెలా అనుకుంటారని? మీరు నన్ను స్టేషన్కి తీసుకెళ్తున్నారేమో అనుకుంటారు. ఓహో, డ్రెస్ ప్రాబ్లమా? ఈ డ్రెస్ చేంజ్ అయితే రావడానికి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? ఉహుం, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఒక్క నిమిషం వెయిట్ చేయండి, 1/2 నిమిషంలో మీ ముందుంటాను. హలో, ఏంటి చూస్తున్నారు? రండి. ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చారు? చెప్పాను కదా, 1/2 నిమిషం చాలని. కమాన్, ఎక్కండి. ఓకేనా? మ్మ్. ఇది మనసు పండగని అనుకోనా, ధింతానా ధింతానా కల ఎదుట వాలినది నిజమేనా? ధింతానా ధింతానా ఇది మనసు పండగని అనుకోనా, ధింతానా ధింతానా కల ఎదుట వాలినది నిజమేనా? అదిగో కనిపిస్తుందే, ఆ ఇల్లే ఆ కేసు ఉండేది. ఒక్కడే ఉంటాడా? కుటుంబం అంతా ఉంటుందా? ఉమ్మడి కుటుంబం కదా, అంతా కలిసే ఉంటారు. ఈ మధ్యే వాడి చిన్న తమ్ముడికి పెళ్లి కుదిరింది. ఇప్పుడు ఆ హడావుల్లోనే ఉండి ఉంటాడు. మహాలక్ష్మి, ఏంటండి? ఇంకా ఎంతసేపు? అవతల టైం అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వు. ఆదిత్య పద్మావతులు కూడా బయలుదేరిపోయారు. మనమే లేటుగా వెళ్తే ఎలా చెప్పు? వస్తున్నానండి. గాజులు వేసేసుకుంటే అయిపోయినట్టే. త్వరగా వేసుకో మరి. మహాలక్ష్మి, ఏం జరిగింది? గాజులు వేసుకుంటుంటే పొరపాటున చేయి తగిలి కింద పడిపోయాయండి. దానికెందుకు మహాలక్ష్మి అంతలా ఫీల్ అవుతావు? వేరేవేవైనా ఉంటే వేసుకో. లేదండి, మనం మంగళసూత్రాలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తుండగా ఇలా జరగడం నాకెందుకో అశుభంగా అనిపిస్తోందండి. ఈరోజు వద్దండి, కావాలంటే రేపు వెళ్దాం. ఏంటి మహాలక్ష్మి, మరీ చిన్నపిల్లలా భయపడతావేంటి? అయినా పగిలింది నీ చేయి తగిలే కదా. దానికే అశుభాలు అమంగళాలు అనుకోవడం దేనికి చెప్పు? అది కాదండి, నా మాట వినండి. మహాలక్ష్మి, నువ్వే నా మాట వినాలి. ఈ రోజు ఆర్డర్ ఇస్తేనే ఆ రోజు ఆ టైంకి అందుతాయి. లేదంటే పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. తొందరగా పద. అయితే ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయండి. ఇలా జరిగినందుకు ఏదైనా శాంతి చేయమంటారేమో అడుగుదాం. మహాలక్ష్మి, నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదని నేను చెప్తున్నాను కదా.
ముందు అతిగా ఆలోచించడం మానేసే. ఒక్క నిమిషం ఉండు. వీటిల్లో ఏవో ఒకటి వేసుకో. ఇవి వేసుకో, ఇవి బాగుంటాయి, వేసుకో. అది తీసుకో, వదిలే మహాలక్ష్మి, తీసుకో, వేసుకో. మహాలక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? టైం అయిపోతుంది, వేసుకో. వెళ్దామా? చూసుకుంటురా, పద. అదిగో ఆ వెళ్తున్నవాడే కేశవ. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? పద చూపిస్తాను. పద్మావతి, పద్మావతి, ఎక్కడా పద్మావతి? వస్తున్నాను ఆదిత్య. ఏంటి ఇంత లేటు? మంగళసూత్రాలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాలని చెప్పాను కదా. ఒక 2 minutes ఆదిత్య, నేను రెడీ అవుతుంది కూడా అందుకోసం. త్వరగా. పద్మావతి, మళ్ళీ ఏంటి? ఇల్లంతా సైలెంట్ గా ఉంది, ఇంట్లో ఎవరు లేరా? లే. ఎందుకు? మళ్ళీ ఏదైనా ముద్దు కాన్సెప్ట్ తీసుకొచ్చావా? అంటే అది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కదా. ఉంటే ముద్దు అడగడమేనా? నేను ఇప్పుడు ఏమన్నా అడిగానా? ఎందుకంత కోపం? ఎలాగో అడుగుతావని తెలుసు కాబట్టి. నేనే అడగనులే, ఏదో క్యాజువల్గా ఎవరు లేరా అని అడిగాను, అంతే. ఉన్నారు, అందరూ ఇంట్లోనే ఉన్నారు. పిలవమంటావా? వద్దు. ఇంకొకసారి నన్ను పెళ్లికి ముందు ముద్దు అడిగేవే అనుకో, ఈసారి బలమైన పొడుపు కథ పొడుస్తాను. ఓడిపోయావనుకో, ఇక జీవితంలో నీకు ముద్దు పెట్టను, ఓకేనా? అమ్మ తల్లి, అంత పెద్ద శిక్ష వద్దులే గాని తొందరగా వస్తే బయలుదేరదాం. ఆ ఫోన్ ఎత్తుకు. అది అలా రా దారికి. ఏంటో, పద వెళ్దాం. పద. అదిగో వాళ్ళే కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. జంట బాగుంది, కానీ ఏం లాభం? పెళ్లి పేటలు ఎక్కక ముందే పాడి మంచం ఎక్కించబోతున్నాం కదా. హలో అన్నా, నువ్వు చెప్పిన మన శత్రువుల్ని చూశాను, ఇప్పుడే బయటికి వెళ్తున్నారు. నువ్వు అంటే ఒకేసారి ఒకే చోట స్పాట్ పెట్టేస్తాను, ఏమంటావు? ఓకే అన్నా, మంచిది. అమ్మా, కాఫీ ఇంకా ఎంతసేపు? తెస్తున్నాను వంశీ. అబ్బబ్బబ్బబ్బా, ఏం మనుషులో ఏం పద్ధతిలో ఏం అర్థం కావట్లేదు. పిల్లల మీద మరీ అంత ప్రేమ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఏంటమ్మా, నీలో నువ్వే తిట్టుకుంటున్నావు? నాలో నేను తిట్టుకోవడం కాదు వంశీ,
ఇందాక మన ఇంట్లో పనిచేస్తున్న రంగమ్మ ఫోన్ చేసింది. ఈ రోజు నుంచి 2 రోజులు పనిలోకి రానని చెప్పింది. పాపం తనకేం పనులున్నాయో ఆ మాత్రం దానికి తనని తిట్టుకోవడం ఎందుకమ్మా? నేను తిడుతుంది అది పనిలోకి రానందుకు కాదు వంశీ, తన అల్లుడు చేసిన పనికిమాలిన పనికి. వాళ్ళ అల్లుడు ఏం చేశాడమ్మా? మొన్న రంగమ్మ తన కూతురికి సీమంతం చేసినప్పుడు ఏదో సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్లారట. చెకప్ చేస్తే డాక్టర్ గారు డెలివరీ టైంలో ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారని చెప్పారట. ఉహుం. దాంతో డాక్టర్ గారి మీద విరుచుకుపడి డాక్టర్ గారిని కొట్టేశాడట. ఏంటి, డాక్టర్నే కొట్టాడా? ఆ, అవును. ఆ హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అతని మీద కేసు పెడితే పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారట. వీళ్ళ అదృష్టం బాలేకపోతే దానికి డాక్టర్లు మాత్రం ఏం చేస్తారు? నువ్వు చెప్పు వంశీ, మన ఇంట్లో కూడా నందిని కడుపుతో ఉంది కదా. రేపు అలాంటి పరిస్థితే మనకు కూడా వస్తే నువ్వైతే ఏం చేస్తావు? అమ్మా, నీకేమైనా పిచ్చా? అసలేం మాట్లాడుతున్నావు? అయినా అలాంటి పరిస్థితి మనకెందుకు వస్తుంది? అలా కాదు వంశీ, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందే అనుకో, ఏం చేస్తావో చెప్పు. తల్లి బిడ్డల్లో ఒక్కరినే ప్రాణాలతో కాపాడగలవంటే నువ్వెవరిని కాపాడమంటావు? ఇద్దరిని కాపాడమంటాను. అవసరమైతే హాస్పిటల్ మొత్తాన్ని తగలెట్టేస్తాను. అంతేగాని ఏ ఒక్కరిని కోల్పోవడానికి ఇష్టపడినమ్మా. అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని ప్రమాణం చేసింది చిన్న ప్రాబ్లం రాగానే తనని కోల్పోవడానికి కాదు. అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చైనా తనని కాపాడుకుంటాను. ఇక బిడ్డ విషయం అంటావా? ఆ బిడ్డకి ప్రాణం పోస్తుందా నేను? అలాంటి ప్రాణాన్ని నేనెలా పోనిస్తాను? అస్సలు పోనివ్వనమ్మా. ఏది ఏమైనా సరే ఇద్దరిని బ్రతికించుకొని తీరుతాను. అయినా ఇంకెప్పుడు నా ముందు ఇలాంటి మాటలు మాట్లాడకమ్మా. ఇంకొకసారి మాట్లాడేవే అనుకో, నిన్ను నానమ్మకి తోడుగా కాశీకి పంపించేస్తాను. ఏమనుకుంటున్నావో? తెలుసు వంశీ, నువ్వు ఇలా అంటావని తెలిసే నీకు నిజం చెప్పట్లేదు. నీ బిడ్డ ఈ భూమి మీదకొస్తే నీ భార్య లోకాన్ని విడిచిపోతుందంటే నువ్వు పిచ్చోడివైపోతావని ఈ అమ్మకు తెలుసు. అందుకే అసలు నిజాన్ని చెప్పకుండా ఇలా చెప్పడానికి ప్రయత్నించాను. వదినా, 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 మీరా? రండి రండి. ఇలా సడన్ గా ఏంటి? కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి? ఎలాగో వస్తున్నాం కదా, నందినికి సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పలేదు. రండి రండి, కూర్చోండి. ఉండండి, నందిని పిలుస్తాను. నందిని, అమ్మా నందిని, నందిని. అమ్మా, నందిని, అమ్మా. బాబాయ్, ఎప్పుడొచ్చారు మీరు? ఇప్పుడే వచ్చావమ్మా. ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం అది బాగుందా? నాకేంటమ్మా, చాలా బాగున్నాను. వంశీ అతి ప్రేమని తట్టుకోలేకపోతున్నానమ్మా. చిన్న దోమ కుట్టినా అన్ని టెస్టులు చేస్తున్నాడు. మరి బిడ్డ మీద ఇంత ప్రేమ పెంచుకుంటే రేపు నన్ను పట్టించుకోడేమోనని భయం వేస్తుందమ్మా. నీకేం భయం లేదమ్మా. ఆ భయాలన్నీ పోగొట్టడానికి నీకోసం, నీ కడుపులో బిడ్డ కోసం ఒక వస్తువు తెచ్చాను. నాకోసమా? ఏంటమ్మా అది? ఇదిగో.
ఇదిగో రక్షతాడు అమ్మవారి దగ్గర మంత్రించిచ్చింది. ఇది నీ చేతికున్నంతకాలం నీ భర్తకి నీ మీద ప్రేమ తగ్గదు, నీ బిడ్డకి ఏమీ కాదు. చేచాపు. ఏంటమ్మా ఈ చాదస్తాలు? ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలేంటి? నువ్వేమైనా అనుకున్నందుని మా నమ్మకాలు మావే. అవును, వంశీ ఎక్కడమ్మా? ఇందాకే లోపలికి వెళ్ళాడదునా. అయితే నేను వెళ్ళి బయటికి తీసుకొస్తాను, ఉండండి. పట్టుకోమా. అమ్మా మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఇలా రండొదినా. ఏంటొదినా నందిని వంక అలాగే చూస్తున్నారు? నా బిడ్డ ఆనందం ఈ కొద్ది రోజుల్లోనే మాయమైపోతుంది కదా వదినా. ఆనందంగా ఉండే నా బిడ్డ ముఖాన్ని కన్నీళ్లతో ఎలా చూడగలనా అని ఆలోచిస్తున్నాను. ఆ దేవుడు కఠినాత్ముడుదినా. అందుకే నందిని వంశీ ఇలాంటి మంచి వాళ్ళకి ఇలాంటి శిక్ష వేస్తున్నాడు. అయినా రాతి దేవుళ్ళకి మనలాంటి సున్నిత హృదయాలు ఎలా ఉంటాయి? రాతి గుండె ఉంటుంది. ఇంకా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గుండె ఎలా కరుగుతుంది? మన గోడ ఎలా వింటుంది? కరుణించాలదినా. ఏది ఏమైనా ఆ దేవుడి గుండె కరుణించి నా బిడ్డ ప్రాణాల్ని కాపాడమని వేడుకోవాలి. తన కడుపులోని బిడ్డ చనిపోతుంది అని తెలిస్తే నందిని ఖచ్చితంగా ప్రాణాలతో ఉండదు దినా. అస్సలుండదు. అమ్మా ఇంతకీ ఎవరి కోసం వచ్చారు? ఆదిత్య కోసం వచ్చారా? కాదు, మీ షాప్లో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయంట కదా, కొన్ని కొనుక్కొని తీసుకెళ్దామని వచ్చాను. అయితే అటువైపు వెళ్ళా. ఓకే, థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.